హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇక టైం 12 అవుతుంది. ఇక ఇవాళ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు ఇప్పుడు ఒక పడ్డది కిరాయి గచ్చిబౌలికి 627 రూపాయలు ఆన్లైన్. ఈ మధ్య అన్నీ ఆన్లైనే వస్తుంది. యాక్చువల్లీ నిన్న రాత్రి ఎవరిదైతే రిటర్న్ తీసుకొచ్చినా కదా, తీసుకోకుంటే మెటీరియల్ ఈ వాళ్ళదే వచ్చింది అన్నట్టు. ఇలా మళ్ళీ బుకింగ్ పక్కనే ఉంటారు కదా కొరియర్ వాళ్ళు, వాళ్ళే వస్తుంటాయి జనరల్గా బుకింగ్స్. చలో పక్కన ఉంది, పోయి పికప్ చేసుకుందాం మెటీరియల్. బండి ఊడ్చున్నా, అందుకే కొంచెం దమ్ము వస్తున్నది. చలో వెళ్దాం నడవండి. ఇది మన లోడు 2 బాక్సులు. చలో పదం నడవండి. గచ్చిబౌలి 18 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ రూట్ ఉందా చూస్తా. లేదు, 18 కిలోమీటర్లే పోవాల్సిందే ఇదే రోడ్లో. మనం వచ్చేసినాము, ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకో 3 కిలోమీటర్స్ చూపిస్తున్నది. ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఏమంటుంది, ఇది మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ అనుకుంటా. ఇది ఎక్కి దిగితే ఆండా ఉన్నది లొకేషన్. దిగంగానే లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇదే లెఫ్ట్. టర్న్ రైట్ అంటుంది కానీ రైట్ ఉండదు. అటు నుంచి ముందటికి పోయి లెఫ్ట్ తిరిగి మళ్ళా రావాలి. లొకేషన్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ బిల్డింగ్ అనుకుంటా. ఈ బిల్డింగ్లో ఉందనుకుంటా. ఇడైతే ఆపి కస్టమర్కి కాల్ చేద్దాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ క్లోజ్. డెలివరీ అయితే అయిపోయింది. ఇక గచ్చిబౌలిలో అయితే వెయిట్ చేస్తే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అట్లా వెళ్ళిపోతాను, కాకపోతే కొంచెం స్లోగా పోతాను, చూసుకుంటా. ఏమో చెప్పలే, వాళ్ళే ఎప్పుడు రాదు కానీ పిలిపి ఏదో ఆశ ఉంటుంది. రిటర్న్ ఏమైనా వచ్చేస్తుండొచ్చేమో. కలిసి వస్తుంది కదా మనకి, ఎంటీ పోవాల్సి ఉండదు, టైం కూడా కలిసి వస్తుంది. అట్లా అనుకుంటాం కానీ ఎప్పుడు ఖాళీగానే పోవాల్సి వస్తుంది. ఈ ఏరియాలో లోకల్ డ్రైవర్లు ఎవరైనా ఇక్కడ నుంచి చూస్తుంటే చెప్పండి, ఈ ఏరియాలో ఎట్లుంటాయో బుకింగ్స్. ఇంకో బుకింగ్ వచ్చింది ఇప్పుడే షేర్లింగంపల్లికి. డిస్టెన్స్ వచ్చేసి 400 మీటర్స్ ఉన్నది పికప్ డిస్టెన్స్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ రైట్ తీసుకుంటే ఈ నుంచే మన పికప్. చలో లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది మన లోడు, ఒక సోఫా. ఇది ఇచ్చి వేరే సోఫా కూడా తీసుకురావాలన్నట్టు. రిటర్న్ కూడా మాట్లాడుకున్నా, ఎంత చూపెడుతుందో అంత రిటర్న్ ఇచ్చేస్తాడంట. చలో పోదాం నడవండి. పోతుంటే క్లచ్ వైర్కి ఏమో అయినట్టున్నది, క్లచ్ కేబుల్కి న్యూట్రల్ అయిపోయింది. ఏ గేర్లో వేసినా మూవ్ అయితే లేదు. లోడ్ ఏమో వేసుకున్నాను, రిటర్న్ కూడా అన్న ఎక్స్చేంజ్ చేసుకొని జల్దీ పోయి జల్దీరా అన్నాడు. ఏదో దుకాణం పెట్టింది ఆడ యూటర్న్ చేసుకుంటే అయింది. నూక్కొచ్చి ఇక్కడ పెట్టినాం. ఇక మెకానిక్కి ఫోన్ చేసిన, ఆయన ఎప్పుడు వస్తాడో ఏందో. ఇక లేనిపోయిన ప్రాబ్లం అయిపోయింది. పాతది ఉంటేనైనా మంచిగా ఉంటుండే, అది తప్పుడు వస్తుందని చేంజ్ చేసిన, కొత్తది ఇట్లా దుకాణం చేసేది. మొన్న చేసిన ఆయనకే ఫోన్ చేసిన, వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడో చూడాలి. బండి క్లచ్ ప్లేట్లు పోయినాయంట, టో చేసుకొని తీసుకుపోతున్నాడు. మంచిగా ఉన్న బండిని కాలిపీలి గెలికినట్టు అయిపోయింది. మొన్న మెకానిక్ దగ్గరకు పోయి ఏమంటారు, కేబుల్ వైర్ చేంజ్ చేసిన, అప్పటి నుంచే కొంచెం డౌట్ వస్తుంది, కట్ అంటున్నది. ఇవాళ వస్తే హెవీ లోడ్ ఏమైనా వేసినావు అన్న అని అడుగుతున్నాడు. మన లోడ్లే హెవీ లోడ్లు ఉండే, హల్కా ఉంటాయి, క్లచ్ ప్లేట్లు పోయినాయి అంటే. చలో ఇప్పటికైతే మనకు మళ్ళీ ఆడికే పోతున్నాము. ఇక ఎంత ఖర్చు అవుతుందో ఏందో చూడాలి ఇక మళ్ళీ.
ఇక టో చేసుకొని తీసుకొని పోతున్నా. మెకానిక్ అయితే ఇచ్చేసిన బండి. ఇగో మా కొటేషన్ వచ్చిండు. థ్యాంక్ యూ కొటేషన్. టైం మీద వచ్చి ఆదుకున్నాడు. మెకానిక్ దగ్గర బండి ఇచ్చేసినాము. ఇప్పుడు ఇదే అన్న 3 వీలర్లో డెలివరీ చేయడానికి పోతున్నాం. ప్రస్తుతానికి వై జంక్షన్ దగ్గర ఉన్నా. ఇంకా 16 కిలోమీటర్స్ చూపెడుతున్నది. ఆ కస్టమర్ ఏమో పరిచయం చేస్తున్నాడు, జల్దిరా జల్దిరా అని. మా కొటేషన్ తీసుకొని వచ్చిన మంచిగుండు అండి. ఇది మన కొటేషన్ లోడ్ చేసుకున్నాడు. ఇంకొక బండి సోఫా ఇంట్లో వేసేసినాం. ఒక సోఫా అది ఆడున్నది, ఒక సోఫా. ఇది ఎక్స్చేంజ్. దీన్ని తీసుకొని మళ్ళీ పోతే అమౌంట్ తీసేసుకుందాం అక్కడి నుంచి. ఇవాళ అన్నీ గడబడులు అవుతున్నాయి. వేరే వాళ్ళ బండి తీసుకొచ్చి డెలివరీ చేసినాను, బిల్లు మర్చిపోయినాను. ఆయనేమో అటు సైడ్ ఉన్నాడు. హాఫ్ కిలోమీటర్ ఉందో 1 కిలోమీటర్ ఉందో ఉరికి పోయి ఇప్పుడు బిల్లు ఇచ్చి రావాలి. మొత్తంలో వచ్చేసినాం మళ్ళీ డెలివరీ పాయింట్కి. ఈ నుంచే పికప్ చేసినాం, మళ్ళీ ఇడికే డెలివరీ ఎక్స్చేంజ్. ఈ లెఫ్ట్ అన్న 3 వీలర్లా ఈడ మన అన్లోడింగ్ పాయింట్. నేను గేట్ ఓపెన్ చేసి